ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బియ్యం పిండితో చాలా ఈజీగా సింపుల్గా చేసుకునే చెక్కలు ఎలా చేయాలో చెప్తాను. వీటికి పెద్దగా మసాలాలు కూడా వేయకుండా చాలా తక్కువ ఐటమ్స్తో చాలా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. దీనికోసం ఒక మిక్సింగ్ జార్లో కడుక్కున్న కరివేపాకు ఒక గిన్నె, కడుక్కొని కట్ చేసేసుకున్న పచ్చిమిర్చి ఒక 10, చిన్న ఇంచు అల్లం ముక్క చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోవాలి. ఇవన్నీ బాగా స్మూత్గా గ్రైండ్ చేసేసుకోవాలి. కరివేపాకు తినని వాళ్ళకి ఇలా మనం పేస్ట్ రూపంలో వేసి పెట్టామంటే చక్కగా తినేసేస్తారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. ఇప్పుడు ఒక గిన్నె తీసేసుకొని ఇందులో 2 కప్పుల బియ్యం పిండి తీసుకున్నాను. మీరు కావాలనుకుంటే ఫస్ట్ టైం చేసే వాళ్ళైతే 1 కప్పుతో ట్రై చేయండి. అదే అలవాటు ఉన్న వాళ్ళైతే మన ఇష్టం, ఎంత కావాలంటే అంత తీసేసుకొని చేసుకోవచ్చు. పిండికి తగ్గట్టుగా జీలకర్ర 1 టీ స్పూన్, 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనం వేడి నీళ్ళు పోసుకుంటాము ఈ పిండిలో, అందుకని నీళ్ళల్లో కూడా సాల్ట్ వేస్తున్నామంటే చాలా చక్కగా పిండిలో కలిసిపోతుంది. వేడిగా కాగిన నూనె 1 గంట, లేకపోతే బటర్ కానీ వెన్న కానీ ఈ టైంలో వేసేసుకొని ఇదంతా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్నాక మనం ఇందాక పేస్ట్ చేసేసుకున్న పచ్చిమిర్చి కరివేపాకు పేస్ట్ని కూడా వేసేసుకొని ఈ పిండిలో కలిసేలాగా బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్నాక ఈ పిండిని కొంచెం పక్కకని నీళ్లు కాగబెట్టుకుంటాం కదా, ఆ కాగబెట్టుకున్న నీళ్లు ఇందులో పోసుకోవాలి. నేను నీళ్లు కాగబెట్టే వీడియో మిస్ అయింది. ఏం లేదండి, ఒక గిన్నెలో వాటర్ పోసేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసేసుకొని ఇలా పోసుకోవాలి. పిండి చాలా డ్రైగా ఉంటుంది, బాగా పొడి పొడిగా ఉంటుంది. ఇది చన్నీళ్ళు పెట్టి కలుపుకున్నామంటే ఇరిగిపోతూ ఉంటుంది. అందుకని బాగా కాగబెట్టుకున్న నీళ్లు పోసుకొని 1 గంట తీసుకొని కలుపుతూ ఉండాలి. బాగా చేతులు కాలుతాయి, అందుకని 1 గంట తీసేసుకొని కలుపుకోవాలి. చేత్తో అయితే కలపకూడదు. ఈ వేడి నీళ్ళని కొంచెం కొంచెంగా యాడ్ చేసేసుకొని పిండి కలుపుకోవాలి. ఒకేసారి పోసుకున్నామంటే పిండి లూజ్ అవుతుంది. పిండి లూజ్ అయినా కూడా మనకి చెక్కలు పర్ఫెక్ట్గా రావు. మీడియంగా చూసుకొని కలుపుకోవాలి. అందుకని కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేసేసుకొని కలుపుకోవాలి. కొంచెం పొడి పిండి ఉంది అనగా మనం చేత్తో బాగా కలుపుకోవాలి. అప్పుడు ఇదంతా కలిసిపోయి ఇలా రౌండ్గా ముద్దగా అవుతుంది. ఈ పిండిని ఒక 10 నిమిషాలు కానీ లేకపోతే పావు గంట కానీ పక్కన పెట్టేసేసుకోవాలి. ఒక తడి క్లాత్ వేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. ఇప్పుడు పూరీ ప్రెస్ తీసుకొని పూరీ ప్రెస్కి 2 కవర్లు ఇలా కట్ చేసేసుకొని పెట్టుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసుకోవాలి. జస్ట్ పిండి ముద్దని కొంచెం తీసుకొని మనం చేతులతో ఇలా అనగానే చాలా చక్కగా రౌండ్గా వస్తుంది. ఎక్కడ పగులు లేకుండా చాలా చక్కగా వస్తాయి. మనం వేడి నీళ్ళు పిండిలో కలుపుకునే విధానం బట్టి మనకి చెక్కలు పర్ఫెక్ట్గా వస్తాయి. మరీ గట్టిగా లేకుండా మరీ లూజుగా ఆయిల్ పీలవకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా చేసుకున్నామంటే. ఇలా చెక్కలన్నీ చేసేసుకొని పక్కన పెట్టేసేసుకోవాలి. అప్పుడు మనకి ఫ్రై చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు బాగా కాగిన నూనెలో ఈ చెక్కల్ని స్లోగా ఒకదాని తర్వాత ఒకటి వేసుకోవాలి. ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసేసుకోండి. ఆల్రెడీ నూనె కాగి ఉంటుంది కాబట్టి ఫ్లేమ్ని సిమ్లో పెట్టేసేసుకొని ఇవన్నీ వేసుకున్నాక ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చెక్కల్ని ఫ్రై చేసేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకున్నా బాగా కాలుతాయి, లోపల పచ్చిగా ఉంటాయి. అందుకని మీడియం ఫ్లేమ్లో వేపుకున్నామంటే చెక్కలు చాలా పర్ఫెక్ట్గా వేగుతాయి. ఒక 10 నిమిషాల తర్వాత 1 గంట తీసేసుకొని అటు ఇటు కలుపుకుంటూ వీటిని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు టిష్యూ పేపర్ ప్లేట్లో కానీ చిల్లుల గిన్నెలో కానీ వేసేసుకుంటే ఏదైనా కొంచెం ఆయిల్ ఉన్నా కిందకి వచ్చేస్తుంది. ఇలా చెక్కలన్నీ చేసేసుకొని ఒక గిన్నెలో పెట్టేసేసుకున్నామంటే నెల వరకు కూడా చాలా చక్కగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయి. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, తప్పకుండా మీకు కూడా నచ్చుతుంది. ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్లో చేయండి. మనం పిండి కలుపుకునే దాన్ని బట్టి చెక్కలు పర్ఫెక్ట్గా వస్తాయి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే, ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అనుకోకుండా నిన్ను చూసిన రోజునే నా గుండెలాయ మారినట్టుంది. నీ చిరునవ్వే నా